నిన్ననే 'పెద్ది' ట్రైలర్ అలా వచ్చిందో రాలేదు. ఇప్పుడు 'పెద్ది' ఐటెమ్ సాంగ్ లీక్. అవును. ఇవి లీక్ చేసింది ఎవరో కాదు 'బుచ్చిబాబు సార్' అని ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సాంగ్ లీక్ చేసిండనమాట. ఆ లిరిక్స్‌తో పాటు ఎవరు రాసిండ్రు, అసలు ఎలా ఏ సందర్భంలో వస్తది అన్నీ అనమాట. ఓకే. ఇది తెలుసుకోవాలనుకుంటే ఏం చేస్తా మన వీడియో యొక్క స్కిప్ చేయకుండా చూడండి. జస్ట్ 5 ఆర్ 6 మినిట్స్ స్వీట్ అండ్ షార్ట్‌గా ఆ లిరిక్స్ ఏంటి, ఎవరు రాసిండ్రు, ఏ సందర్భంలో వస్తది, ఎలా వస్తది మాట్లాడుకుందాం. ఓకే. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ప్రత్యేకంగా చెప్పుకుంటే కుస్తీలు పెద్దలనమాట. కుస్తీ పెద్దలందరూ కలిసి ఒక అలసిపోయిన తరుణంలో ఒక అందరూ గుంపు గూడి ఒక పార్టీ ఇస్తారనమాట. ఆ పార్టీలోకి మన విజయనగర సామ్రాజ్యం నుంచి ఒక అమ్మాయిని పిలుసుకుంటారనమాట. ఆవిడే మన శృతి హాసన్ వచ్చి డాన్స్ చేయడానికి ఈ ఐటెమ్ సాంగ్ అనమాట. ఇది ప్రత్యేకంగా వచ్చే సీన్ అనమాట. ఈ సాంగ్ రాసింది ఎవరో కాదు అనంత శ్రీరామ్ గారే. ఈ సాంగ్‌ని అనుకోకుండా బుచ్చిబాబు గారు రివీల్ చేయటం గాని నేను వీడియో ముందే విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి థాంక్స్ అనమాట. ఎందుకంటే వాళ్ళ నుంచి వచ్చే పెద్ద పెద్ద మూవీ అప్డేట్స్ గాని చాలా వరకు నాకు చాలా మనకి హెల్ప్ అయితున్నాయి అన్నమాట రివ్యూవర్స్ గాని. ఈ వీడియోకి కోఆపరేట్ ఇయ్యరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఆల్రెడీ బుచ్చిబాబు ఇంటర్వ్యూలో రివీల్ చేసిందనమాట. ఇంకా ఎవ్వరు దీని గురించి ఏ యూట్యూబర్ వీడియో చేయకపోవడం గమనార్హం. ఎందుకంటే ఏమో కాపీరైట్ వస్తదో లేదో నాకంత ఐడియా లేదు. మనం కొత్త కొత్త యూట్యూబర్స్ కాబట్టి మనం కొత్తగా ఏం తీసుకురావట్లేదు. మనం డైరెక్ట్ చూసని చెప్పిందన్నట్టు. ఓకే. ఇప్పుడు మనం లిరిక్స్‌లోకెళ్ళిపోతే సొమ్ములుంటాయి, సోకులుంటాయి, సంసారాలుంటాయి, బాధలుంటాయి, భాగ్యాలుంటాయి, భారాలుంటాయి. మనిషి అన్నవాడికి ఇది మామూలే. ప్రతి పూట తప్పని పేజీలే. అడపా దడప ఇడిచే గడప ఏవిటంతా పీపీలైపోతావు తెగ. పీపీలయిపోతావు తెగ అనేది ఈ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినట్టు విజయనగర ఆ చుట్టుపక్కల సంబంధించిన పదాలనమాట. ఆయన ముందే చెప్పిండు బుచ్చిబాబు సన్న. ఏదైతే దీంట్లో వచ్చే లిరిక్స్ గాని, వర్డ్స్ గాని, ఈ సినిమాలో ఉండే స్లాంగ్ గాని మొత్తం విజయనగర సామ్రాజ్యం నుంచి వాళ్ళ పేర్లు గూడా విజయనగర సామ్రాజ్యం చుట్టుపక్కల వాళ్ళయి తీసుకున్న పేర్లేనంట. డైరెక్టర్ బుచ్చిబాబు తీసుకున్నట్టు ఈ పెద్ది పేరు గాని, అలాగే గౌరనాయుడు పేరు గాని, ఇలా విలన్ పేరు గాని, జగపతి బాబు వీళ్ళందరి పేరు విజయనగరంలో చుట్టుపక్కల వాళ్ళే ఇన్‌స్పైర్ అయ్యి వాళ్ళ పేర్లు తీసుకొని తన క్యారెక్టర్ సొంతంగా ఓన్ చేసుకున్నాయనమాట. ఓకే. మళ్ళీ మీకోసం ఇంకోసారి చదివి వినిపిస్తా చూడండి. సొమ్ములుంటాయి, సోకులుంటాయి, సంసారాలుంటాయి, బాధలుంటాయి, భాగ్యాలుంటాయి, భారాలుంటాయి. మనిషన్న వాడికి ఇది మామూలే. ప్రతి పూట తప్పని పేచీలే. అడపా దడప ఇడిచే గడప ఏమిటంతా పీపీలైపోతావు తెగ. బాగుంది గదా! నిజంగా బాగుంది. నాకైతే నేనేం మ్యూజిక్ యాడ్ చేయలేదు. స్పెషల్ మ్యూజిక్ యాడ్ చేయరు. అందువల్ల మీకు కొంచెం అంత ఆ రేంజ్‌లో ఉండకపోవచ్చు. ఆ వర్డ్స్‌ని ఇమాజిన్ చేసుకోండి ఒకసారి. కళ్ళు మూసుకొని ఒకసారి ఫీల్ అవ్వండి. నిజంగా మైండ్ బ్లోయింగ్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ యాడ్ అయితే, దానికి తగ్గ డైరెక్షన్ గాని, దానికి తగ్గ కొరియోగ్రఫీ యాడ్ అయితే, ఈ మామూలుగా ఉండదు. 'శేఖర్ మాస్టర్' గాని మనకు తెలిసిందే. ఎవరో ఒకరు ఒక ఇరగదీసేస్తారబ్బా! ఇది మరో 'జిగేల్ రాణి' సాంగ్ వచ్చు. 'మరువు అంటావా', మరో 'ఈ మూటల్లో అంతకు మించి కూడా వెళ్ళిపోవచ్చు. నాకు బాగా నచ్చింది. దీంట్లో లిరిక్స్ ఓవర్ మైండ్ మింగుడనమాట. చెప్తున్నాను కదా! ఎక్కడ కూడా వాటిని అంత వల్గారిటీ లేకుండా చాలా క్లీన్ అండ్ నీట్‌గా ఉందనమాట. ట్రైలర్ చూసినప్పుడు కూడా మనకు చాలా బాగా అనిపించింది. క్లీన్ అండ్ నీట్‌గా వెళ్ళిపోయింది. ఆల్రెడీ ట్రైలర్ రివ్యూ కూడా చేసినా అనమాట. 'పెద్ది' మూవీ గురించి కూడా మీకు అవగాహన దానికంటే ముందు కూడా ఇంకొక వీడియో చేసినా అనమాట. 'పెద్ది' స్టోరీ ఏంటిదని మీకు దాని గురించి అర్థం కావాలని చెప్పి. ఇప్పుడు మనం ఈ ఐటెమ్ సాంగ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం అనమాట. తెలిసిందే గదా! నా రివ్యూ మీకు ఎలా అనిపించిందో, దీంతో పాటు ఎవరైతే ఈ ఇంటర్వ్యూస్ చూడలేదో వాళ్ళు ఒకసారి ఎళ్లి చూడొచ్చు. ఇంకొకటి ఆ ఇంటర్వ్యూ చాలా తక్కువ మందికి రీచ్ అయ్యాయి. అంటే షార్ట్ వీడియో చూసినప్పుడు ఇప్పుడు నేను వీడియో చేసేటప్పుడు 15,000 లైక్స్ మాత్రమే ఉన్నాయి. మేబీ ఫ్యూచర్‌లో 1,000,000 కంటే ఎక్కువ పడలేదు. చాలా తక్కువ మందికి తెలిసి ఉంటది. మన వీడియో వల్ల ఎంతవరకు కొంతమందికి తెలుస్తది కదా! మళ్ళీ చెప్తాను వన్స్ అగైన్ థాంక్స్ ఫర్ మైత్రి. ఎందుకంటే వాళ్ళ నుంచి నేను చాలా చాలా వీడియో చేసుకున్నా. అలాగే ఈ వీడియోకి కోఆపరేట్ చేయరని అనుకుంటున్నా. తెలిసిందే గదా! ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో మీ ఫ్రెండ్స్ గాని, ఫ్యామిలీకి షేర్ చేయాలి. మీరు చేసే ఒక చిన్న లైక్ అండ్ సబ్‌స్క్రైబ్ నాకెంతో మోటివేషన్ అయితే కొత్త కొత్త యూట్యూబర్స్‌ని ఎంకరేజ్ చేయండి. ఎలా చెప్తున్నో మీకు నచ్చితే ఎంకరేజ్ చేస్తానని నేను అనుకుంటున్నా. ఈ వీడియో ఇంత ముగిద్దాం. మళ్ళీ ఇంకో వీడియోస్ అంతవరకు బాయ్.